మన యేసయ్య కృపగలవాడు, దయగలవాడు, అట్ ద సేమ్ టైం ఆయన అధికారంతో మాట్లాడే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. మోషే సంభాషణ అంతా మీరు చూడండి. యెహోవా చెప్పినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా ఎలా సెలవిచ్చాడు, కొండ మీద దేవుడు ఇలా సెలవిచ్చాడు, మీరు ఇలా ఉండాలంట, అలా ఉండాలంట, యెహోవా ఎలా సెలవిచ్చాడు, మీరు ఎలా ఉండండి, మీరు ధర్మశాస్త్రం అంతా చదవండి, ఇది నా మాట కాదు, యెహోవా సెలవిచ్చిన మాట, యెహోవా సెలవిచ్చిన మాట అని చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తున్న దినాల్లో నేను మీతో చెప్పున్నదేమనగా, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోషేమో దేవుడు చెప్పాడు అంటుంటాడు. ఏది మన ఇంట్లో అమ్మ చెప్తుంటారు, మీ నాన్న ఊరుకోడు, మీ నాన్న, వాళ్ళ నాన్నకి అసలు సబ్జెక్ట్ తెలుసుంటుంది పాపం, వాళ్ళ నాన్న కూడా ఏ క్లాస్ చదువుతున్నాడో కూడా తెలియదు. అర్థమైందండి? నయం ఎంతమంది కొడుకులు అదైనా గుర్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చోట్ల మీరు చూడండి, ఒకే పేరు ఉంటుంది ఇద్దరు ముగ్గురికి, ఏం పేరు పెట్టుకోవాలో కూడా పాపళ్ళకి అర్థం కాక, ఏంటండి పెద్ద సీను, చిన్న సీను, పెద్ద కోటేశ్వరరావు, చిన్న కోటేశ్వరరావు, ఏంటండి పెద్ద వెంకటేశు, చిన్న వెంకటేశు, ఏంటండి పెద్ద శామ్యాలు, చిన్న శామ్యాలు, బుడి శామ్యాలు, పెద్ద మరియమ్మ, చిన్న మరియమ్మ, పెద్ద మరియమ్మ, చిన్న మరియమ్మ, ప్రైజ్ ది లార్డ్. పోటి మరియమ్మ, నల్ల మరియమ్మ, ఇట్లా పేరు పెట్టుకుని వెళుతూ ఉంటారు. పాపం ఆయనకి పెద్దగా అవగాహన ఉండదు. కానీ ఈ అమ్మ ఏమంటుందంటే ప్రతిదానికి ఇదిగో యెహోవా సెలవిచ్చిన, ఏంటండి మీ నాన్న ఊరు కూడా అన్నట్లు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యెహోవా అని మోషే చెప్పుకుంటూ వచ్చాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నేను చెప్పున్నది ఏమనగా. చెప్పండి కూడా మందరు గట్టిగా. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇది ఇలా మాట్లాడుతున్నాడు. పరిసయ్యులకు, సద్దుకాయులకు నిద్ర పట్టలేదండి, శాస్త్రులకి అంతు చెక్కలేదు, ఏంటిని ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన బోధ అధికారం కలిగిన బోధ. మనం ఆరాధిస్తున్న దేవుడు పునరుద్ధానుడు, ఆయన ప్రధాన యాజకుడిగా సంఘంలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన చేతిలో 2 అంచెలు కలిగిన ఖడ్గం ఉందండి. ఒక అంచెమో దయ కలిగిన మాటలు, మరొక వైపునేమో అధికారం కలిగిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కోపిస్తాడు, వాత్సల్యం చూపిస్తాడు. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. హల్లెలూయా. పిచ్చ కొడతాడు, గొడ్డును బాదినట్టు బాదుతాడు. ఆడు ఏడుస్తూ ఉంటే, రేయ్ బండిది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నాన్నలు ప్రైజ్ ది లార్డ్. నాకు సడన్గా రాత్రి ఒక 2 o'clock 2:30 ఒక 2:30 అట్లా 2:30 లేకపోతే 3 o'clock సడన్గా నాకు మెలకు వచ్చిందండి. లేచి లేచి కూర్చొని ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఆ మధ్యరాత్రిలో మా నాన్న గుర్తుకొచ్చాడు. ఎందుకు మరి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా నాన్న గుర్తుకొచ్చాడు. ఆ తర్వాత నాకు యేసన్న గారు గుర్తుకొచ్చారండి. నేను ఆలోచిస్తూ ఉన్నాను, మా నాన్న దగ్గరికి వెళ్తే నేను మహిమలో ప్రవేశించి మా నాన్న దేవుని సన్నిధిలో ఉంటే నేను వెళ్ళి మా నాన్నకి నాన్న సారీ నాన్న అని చెప్దాం అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. మా నాన్నగారు కనబడితే ఖచ్చితంగా నాన్న క్షమించినాను, ఎందుకంటే నేను ఏ రోజు నిన్ను గౌరవంగా సరిగా చూసుకోలేదు, నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఏ రోజు నీతో ప్రేమగా నేను మాట్లాడలేదు, ఎప్పుడు అపార్థాలు చేసుకొని, ఎప్పుడు నీ మీద బాధపడుతూ. నా వర్తమానాలు కూడా మీరు చూడండి, మా అమ్మ గురించి చెప్పినంతగా నేను మా నాన్న గురించి పెద్దగా చెప్పలేను, ఎందుకంటే మా అమ్మే ప్రపంచం మాకు. కానీ మౌనంగా పోరాడుతున్న మా నాన్న ఏ రోజు మేము పెద్దగా అంత ఫోకస్ చేయలేదు, ఆయన గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ఉన్నాడు, వస్తున్నాడు, పోదు. ఇంత పెద్ద కుటుంబాన్ని ఆయన ఎలా నడిపించాడు, ఎంత కష్టపడి ఉంటాడు, ఏ రోజు ఆలోచించలా, ఏ రోజు ప్రేమగా మాట్లాడింది లేదు. మరి ఎందుకు చిన్నప్పటి నుండి మేము ఆల్మోస్ట్ అలా మా అమ్మ వెనకే తిరిగేవాళ్ళు. మా అమ్మాయి ప్రపంచం మాకు, మా నాన్న దగ్గర లేవు. ఎందుకో నాకు రాత్రి ఒక 3 o'clock అట్లా మెలకు వచ్చింది. అలా కూర్చొని ఉంటే ఒకటి నాకు, నేను కానీ ప్రభు సన్నిధికి వెళ్తే అక్కడ మా నాన్నని చూసి నాన్న సారీ నాన్న అని చెప్దామని అనిపించింది. రెండవదిగా నాకు యేసన్న గారు గుర్తుకొచ్చారు. యేసన్న గారు కానీ కనిపిస్తే అన్న థ్యాంక్ యూ అన్న అని చెప్పాలని అనిపించింది. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఇంతగా ప్రేమ చూపడానికి, ఇంత గణపరచడానికి అసలు నేను ఎంతటి వాడిని, నా మీద ఎందుకన్నా ఇంత ప్రేమ చూపించారు, థ్యాంక్ యూ అన్న మీకు అని చెప్దామని అనిపించింది. ప్రైజ్ ది లార్డ్.
ఎంత ప్రేమ. నాకు కూర్చొని రాత్రి ఆలోచిస్తుంటే అన్న నా విషయంలో చూపిన ప్రేమ, నాకు చేసిన సహాయం, నాకు చేసిన సహకారం, నాకు ఇచ్చిన ఆలోచనలు, నాకు చెప్పిన జాగ్రత్తలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అన్న నా చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉండేవాడు. ఆయనకి హెల్త్ బాగలేదు కదండి. అవన్నీ నాకు గుర్తుకొచ్చింది. ఏడుస్తుండడు, నాకెందుకురా ఇలా జరిగింది అని ఏడ్చేవాడు. డయాలసిస్కి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఏంటంటే రాగానే ముందు నా చేతులు పట్టుకుని ప్రార్థన చేయ అబ్రాహ్మ అని నా చేతులు పట్టుకుని ప్రార్థన చేయమనేవాడు. అన్నకు ప్రార్థన చేస్తుండేవాడిని. అన్న మంచి దగ్గర కూర్చొని బౌల్లో సిస్టర్స్ ఫుడ్ అవి ఏదైనా వేసిస్తే అన్నకు నేను తినిపిస్తూ ఉండేవాడిని. ఇవన్నీ రాత్రి నాకు గుర్తుకొచ్చినాయండి. ఆయన నాకు చెప్పిన ఆలోచనలు, జాగ్రత్తలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అవన్నీ గుర్తు చేసుకొని ఇంతగా నన్ను ప్రేమించిన నేను ఎవరిని, అసలు నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎవరిని, ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించారు, ఇవన్నీ తలంచుకొని ఏంటండి. అప్పుడు నేను అనుకున్నాను, మా నాన్నను కలిస్తే మాత్రం ఆయనకి నేను సారీ చెప్పాలి, అన్నను కలిస్తే అన్నకి నేను కృతజ్ఞతాపూర్వకంగా నిండు మనసుతో, మేబీ ఆయన ఉన్నప్పుడు అంత కృతజ్ఞతలను వెల్లడిపరచలేకపోయినేమో, అక్కడ మహిమలో ప్రవేశిస్తే ప్రైజ్ ది లార్డ్ అన్నకి మనసారా కృతజ్ఞత చెప్పాలి. మా అమ్మగానే కనిపిస్తే మా అమ్మకి ఐ లవ్ యూ అని చెప్దామని అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నకేమో సారీ, నా ఆత్మీయ తండ్రి యేసన్న గారికేమో థ్యాంక్ యూ. మా అమ్మ కనబడితే మాత్రం ఐ లవ్ యూ మమ్మీ అని చెప్దాం అనుకుంటున్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రధాన యాజకుడు. ఒకవైపునేమో ఆయన దయగా మాట్లాడాడు, రెండవదిగా ఏమో ఆయన బోధ అధికారం కలిగిన బోధ. నేను మీతో చెప్పున్నదేమనగా